ఈస్టర్ పర్వదినమైన ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోను వరుస బాంబు పేలులు కుదిపేశాయి. 3 చర్చిలు 2 హోటళ్లే లక్ష్యంగా జరిగిన బాంబు పేలుల్లో దాదాపు 185 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆస్తి నష్టం కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టిక్లోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హోటల్ షాంగ్రీలా, సిన్నామోన్ గ్రాండ్ హోటల్స్లో కూడా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8:45 ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నట్టుగా పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా ఉదయం 8:45 ప్రాంతంలో కొలంబోలో 3 చర్చిలు, 3 స్టార్ హోటల్స్లో చోటు చేసుకున్న గొలుసుకట్టు పేలుళ్ల ఘటనలో 185 మందికి పైగా మృతి చెందడం, 300 మందికి పైగా గాయపడడంతో శ్రీలంక సర్కార్ అప్రమత్తమైంది. ప్రధానమంత్రి విక్రమ్ సింఘే అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి బాంబు దాడులుగా ఈ ఘటనను ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈస్టర్ పర్వదినమైన ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోను వరుస బాంబు పేలుళ్లు కుదిపేశాయి. 3 చర్చిలు 2 హోటళ్లే లక్ష్యంగా జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు 185 మందికి పైగా మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆస్తి నష్టం కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ఎలా ఉందనుకోవచ్చు అక్కడ పరిస్థితి? ఏదైతే ఉదయం కొలంబో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన సంఘటన పెద్ద ఎత్తున దురదృష్టకరమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 150 మంది పైగా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని కూడా కలిసివేస్తుంది. ఏదైతే ఈస్టర్ పండగ సంబరాల్లో ఒకవైపు ప్రజలంతా మునిగి తేలిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఇదే అదనుగా కూడా 10 పైగా కూడా బాంబులు కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక మంది చిన్నారులు, అదేవిధంగా మహిళలు ఎక్కువగా ఈ గాయపడిన వారిలో ఉండటం కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన అనే విధంగా కూడా శ్రీలంక ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా కూడా హోటళ్లు, అదేవిధంగా చర్చిల్లో ఎక్కువగా విదేశీ యాత్రికులే టార్గెట్ గా కూడా ఇది జరిగింది అనే విధంగా కూడా కొలంబోకి సంబంధించినటువంటి అధికారులు తెలుపుతున్నారు. కొలంబోతో పాటు
నెగ్గంబో బట్టికాలోవా నగరాల్లో కూడా ఈ ప్రాణాలు అదే ఏదైతే జరిగినటువంటి సంఘటనలు జరగడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక మంది కూడా గాయపడటం జరిగింది. గాయపడిన వారి సంఖ్య కూడా ఇంటికింటికి పెరుగుతుంది. ఇప్పటికే 300 నుంచి పైచిలుకు నమోదైనట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 500కు కూడా చేరే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య కూడా 185 చేరడం కూడా దురదృష్టకరం అనే విధంగా కూడా కొలంబో అధికారులు కూడా తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా జరిగినటువంటి ఏదైతే ఈ దాడులు కూడా ఎందుకు చేశారనే దానిపైన కూడా ఒక క్లారిటీ లేదు. ఎవరు చేశారనే దానిపైన కూడా క్లారిటీ లేదు. అయితే ఇదే ఉగ్రవాద సంస్థలే చేసుంటాయనే విధంగా కూడా శ్రీలంక అధికారులు మాత్రం తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరూ కూడా పాల్గొని శ్రీలంక ప్రభుత్వం కూడా అత్యవసర BTI రెస్క్యూ ఆపరేషన్ల పైన కూడా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాంబులు ఏర్పాటు చేశారనేటువంటి సమాచారం ఉన్నటువంటి వాటిని కూడా పసిగట్టే ప్రయత్నంలో కూడా కొలంబోకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా నిమగ్నమైనట్లు కనిపిస్తుంది. సతీష్. రైట్ సాయి శంకర్. ఈస్టర్ పర్వదినాన కొలంబోలో జరుగుతున్న వరుస బాంబు పేలులు యావత్